గౌరవనీయులైనటువంటి కేంద్ర మంత్రివర్యులు, గ్రామీణాభివృద్ధి మరియు సమాచార శాఖ మంత్రివర్యులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు, అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే మన సబ్ కలెక్టర్ గారు లక్ష్మీదేవి గారు, తర్వాత పీడీ డిఆర్డిఏ విజయలక్ష్మి గారు, అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి ఈడీ శ్యామ్ ప్రసాద్ గారు సీడాప్ తరఫున, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులు, తర్వాత ఎగ్జాల్ట్ సాఫ్ట్కి సంబంధించినటువంటి ఆ టీం, తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఎంప్లాయర్స్, అలాగే బ్యాంకర్స్, తర్వాత మిగిలిన ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, మిగతా అందరికీ కూడా ధన్యవాదాలండి. ఈరోజు సీడాప్ అండ్ డిడియుజికేవై అనేటువంటిది ఒక కేంద్రంలో సమర్పించేటువంటి సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ అంటారు. దీని తరపున గ్రామీణ ప్రాంత యువతకి మనం కోర్సు కంప్లీట్ చేసి వాళ్ళందరూ ఉద్యోగాలు తెచ్చుకొని ఆ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు రావటం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం అండి. ఈరోజు దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళ సొంత గ్రామంలో బిల్డింగ్ ప్రొవైడ్ చేసేసి పిల్లలకి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి స్కిల్స్ని, అంటే వాళ్ళ నైపుణ్యాలని పెంపొందించి వాళ్ళకి ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడం అనేటువంటి ఒక ఉన్నత ఆశయం ఉండటం అనేటువంటిది మన అందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం. సో ఈ సందర్భంగా ముఖ్యంగా అసలు ఈ స్కీమ్ అంటే ఏంటి, మీ అందరికీ ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, మిగతాటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అంటే మనకి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మేము ఉచితంగా, మీకు ఏ సెక్టార్లో అయితే మీకు ఏ కోర్స్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా భోజన వసతి కానీ, తర్వాత కోర్స్ ఫీజు కానీ, ఎలాంటి ఫీజులు కూడా ఏముండవు. ఇవన్నీ కూడా 100% మీ అందరికీ కూడా ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మీరు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ సెంటర్కి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు కూడా మీకు ప్లేస్మెంట్ సపోర్ట్ కింద కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అంత ముఖ్యంగా ఉన్నటువంటి ఈ స్కీమ్ని మీరందరూ యూటిలైజ్ చేసుకోవడం కూడా ఈరోజు చాలా గొప్ప విషయం. అలాగే ఇందులో సీడాప్, మనం సీడాప్ అంటే ఏంటంటే సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటాం అన్నమాట. ఇది ఏంటంటే గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి దగ్గర ఉన్నటువంటి మినిస్ట్రీలో వాళ్ళ యొక్క డైరెక్షన్లో నడుస్తున్నటువంటి ఒక సొసైటీ. ఇది ఈ ఏదైతే కేంద్ర ప్రాయోజిత పథకం ఉందో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య అనేటువంటిది, ఈ స్కీమ్ని మనము ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం సీడాప్ అనే సంస్థ అనేటువంటిది పనిచేస్తుంది అన్నమాట. ఇందులో భాగంగా ఇప్పుడు మన ఎగ్జాల్ట్ సాఫ్ట్ సొల్యూషన్స్, అలాగే మిగతా చాలా సంస్థలు ఉన్నాయి. మన దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఈ 2025-26 సంవత్సరం నుంచి 70 ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అంటాం. వీళ్ళందరూ కూడా మనకి ట్రైనింగ్ పార్ట్నర్స్. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 122 ట్రైనింగ్ సెంటర్స్ కూడా మనము వీటిలో నిర్వహించడం జరుగుతుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ, మీ బంధువులు కానీ, ఇంకొకరు కానీ ఎవరైనా సరే స్కిల్ పెంపొందించుకొని ఉద్యోగం తెచ్చుకొని అనేటువంటి ఆశ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మా సెంటర్స్లో సీడాప్ ద్వారా కూడా మీరు ఉచితంగా శిక్షణ పొంది మీకోసం గవర్నమెంట్ అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. సార్ ముఖ్యంగా సార్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ ప్రతిసారి సార్ మన ఆంధ్రప్రదేశ్ని నైపుణ్యాభివృద్ధిలో మనం క్యాపిటల్ ఆఫ్ ది ఇండియాగా తయారు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం పెట్టుకున్నారు సార్. వారి డైరెక్షన్లో మేము పనిచేయడం జరుగుతుంది. అలాగే ఈ స్కీమ్ని సెంట్రల్ లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే గ్రామీణాభివృద్ధి శాఖ ఉందో మన గౌరవ మంత్రివర్యులే దానికి కూడా సంబంధించినటువంటి మంత్రి ఈరోజు మీ సమక్షంలోనే ఈ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఈ సందర్భంగా సార్ మీ పర్మిషన్తో లాస్ట్ 1 ఇయర్లో మన సీడాప్ సంస్థ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఎంత యువతకి అసలు ఎలాంటి ఉద్యోగాలు కల్పన చేయడం జరిగింది, మేము ఈ సందర్భంగా ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ ఏంటనేది కూడా ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మొదట 2025 మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత 2024 ఫినాన్షియల్ ఇయర్ నుంచి కూడా సార్ అసలు అంతకుముందు 2 సంవత్సరాలు దాదాపు ఎలాంటి ట్రైనింగ్స్ జరగలేదు సార్. సో ఇందులో భాగంగా మినిస్టర్ గారు డైరెక్షన్స్ ఇచ్చి కంపల్సరీ ఇవన్నీ కూడా ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది సార్.
అందులో భాగంగా మనం దాదాపుగా 1,00,000 మందిని ఒక సంవత్సరానికి ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు అనేది భాగంగా సీడాప్ సంస్థ ద్వారా కూడా మనం అందులో కొంత కంట్రిబ్యూట్ చేయాలి. 1,00,000 మంది సంవత్సరానికి. సో 5 సంవత్సరాలకు 5,00,000 మందిని చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం సార్. తమరికి కూడా గుర్తుంటుంది, మేము ఢిల్లీలో వచ్చి మిమ్మల్ని పర్సనల్‌గా కలిసి కూడా టార్గెట్స్ ఇప్పించమని చెప్పి రిక్వెస్ట్ చేశాం సార్. ఆ రోజు మీరు చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి ఇది చాలా మంచి అవకాశం, మన ఆంధ్రప్రదేశ్ యువతకు కూడా ఒక మంచి అవకాశం, చక్కగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పథకాన్ని మనం బాగా యూటిలైజ్ చేసుకొని యూత్ అందరికీ కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి మీరు ఆ రోజు చాలా ఎంకరేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి మంత్రితో కానీ అధికారులను కూడా మీరు ఆదేశించడం జరిగింది సార్. అందులో భాగంగా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను సార్, దేశంలోనే మనం ఈ సంవత్సరము నెంబర్ 1గా మనం ట్రైనింగ్స్ చేశాం సార్. అందరికంటే టాప్గా 38,000 మందిని ట్రైనింగ్ చేసేటువంటి అవకాశాన్ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది సార్. అందులో భాగంగా 20,000 మందిని ఆల్రెడీ ట్రైనింగ్ చేసేసాం సార్. వాళ్ళలో 18,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు 12,000 మంది ట్రైనింగ్లో ఉన్నారు సార్. వాళ్ళు కూడా రీసెంట్గా 3,000 మంది వాళ్ళలో కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు. 1,500 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్. ఇది ఇంకా కంటిన్యూస్ అయ్యేటటువంటి ప్రాసెస్ సార్. అందులో భాగంగా నెక్స్ట్ 3 సంవత్సరాలకి సార్ 91,000 మందిని ఆంధ్రప్రదేశ్ నుంచి ట్రైన్ చేయడానికి కూడా మనకు అవకాశం ఇచ్చింది సార్. ఇది దేశంలోనే 2వ అతిపెద్ద సంఖ్య సార్. మొట్టమొదటి ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు సార్ 1,50,000. దాని తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు సార్. అందులో మీ సహకారం, మీ తోడ్పాటు, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు లోకేష్ గారు, వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అందులో భాగంగా సార్ దాదాపు మనకి 70 PIAs ఉన్నాయి సార్. 123 ట్రైనింగ్ సెంటర్స్ ప్రజెంట్ రన్ చేస్తున్నాం సార్. అందులో భాగంగా గత ఫైనాన్షియల్ ఇయర్లో కూడా చాలా ఫండ్స్ ఇచ్చి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది సార్. తర్వాత టెక్నాలజీ విషయానికి వస్తే సార్, ట్రైనింగ్ సెంటర్స్ అంటే ఏదో ఊరికి తీసుకొచ్చి పిల్లల్ని కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి పంపించడం కాకుండా దీనికి 100% బయోమెట్రిక్ అటెండెన్స్, ఆధార్ నంబర్తో బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది వేయడం జరుగుతుంది సార్. తర్వాత ఫేషియల్ ఐడి, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సంబంధించి హెడ్ కౌంట్కు సంబంధించినటువంటి ఈ సిస్టమ్స్, సీసీ కెమెరాస్ ఇన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి విజయవాడ మా హెడ్ ఆఫీస్లో ఆల్ ట్రైనింగ్ సెంటర్స్ అన్నింటిని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది సార్. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్ కూడా పెట్టి మేము డైరెక్ట్గా ప్రతి సెంటర్ని ప్రతిరోజు విజిట్ చేయడం ప్రాక్టికల్గా కుదరదు కాబట్టి మా సెంటర్ నుంచి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంది, వాళ్ళకి అందిస్తున్నటువంటి సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఆడపిల్లలకైతే సెక్యూరిటీ పరంగా కానీ మిగతా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది సార్. ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగేటువంటి ప్రోగ్రామ్ సార్. అలాగే స్టేట్ ప్రాజెక్ట్ అప్రూవల్ కమిటీ ఎప్పుడూ లేనట్టుగా గత 5 సంవత్సరాల్లో జరిగినట్టుగా కూడా ఈ సంవత్సరం ఈ ఒక్క సంవత్సరంలోనే 6 మీటింగ్స్ పెట్టేసి ఈ 38,000 టార్గెట్ను కూడా ఇవ్వడం జరిగింది సార్. అది కూడా మనకు పైనుంచి ఉన్నటువంటి సపోర్ట్ అని చెప్పేసి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే రీసెంట్గా సార్ సౌత్ రీజనల్ వర్క్షాప్ అని చెప్పేసి మన వైజాగ్లో కండక్ట్ చేయడం జరిగింది సార్. దాదాపుగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 8 స్టేట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ గారు మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ యువతకి ఈ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవడంలో మనం ముందున్నామనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి మినిట్స్లో కూడా రికార్డ్ చేయడం జరిగింది సార్. దీస్ ఆర్ ది లాస్ట్ 1 year అచీవ్మెంట్స్ ఫ్రమ్ ద సీడప్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ విష్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ హూ గాట్ ప్లేస్మెంట్స్, మీరందరూ కూడా ఉద్యోగాలు తెచ్చుకొని 6 నెలలు మినిమం చేయాలనేటువంటి ఒక నామం ఉంది సార్. అది చేస్తూ మీరు జీవితంలో మంచి ఉన్నత స్థానాలకు ఇంకా ఎదగాలి, మీ తల్లిదండ్రులందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గౌరవ మంత్రివర్యులు గారు, తర్వాత ఎమ్మెల్సీ గారు, మిగతా సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ